దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు తన కృపలో మనల్ని అందరినీ కూడా ఎంతగానో కాచి కాపాడి మరలా ఈ యొక్క రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందించే కృపను దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ పరిచర్యల్లో పాలు పొందుతూ ప్రార్థిస్తూ సహకరిస్తున్న మీకు కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకను ఈ యొక్క టీవీ పరిచర్యలు ఎంతగానో నిరాటంకంగా ఏ ఆటంకం లేకుండా ప్రకటించబడేటట్లు మీరందరూ కూడా ప్రార్థన చేసి అలాగే దీనికి కావలసిన సహకారం, ఆర్థిక సహకారం కూడా చేసి ఈ పరిచర్యలో మరి దేవుని ఆశీర్వాదాలు, పరిచర్య ద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రభుపేట కోరుతూ ఉన్నాను. మీకు అనేక సార్లు చెప్తూ ఉన్నాను, ఇది సంఘానికి కూడా దేవుడిచ్చిన ఒక పరిచర్య. ఇప్పుడు ఆదివారం ఆరాధన, ఉపవాస ప్రార్థనలు, అలాగే సువార్త మీటింగుల ద్వారా ఇలాగ సంఘం ద్వారా కొన్ని పరిచర్యలు సువార్తను చెప్పడానికి దేవుడు సంఘానికి ఇస్తున్నాడు. అలాగే ప్రతి సంవత్సరం మేము దేవుని కృప బట్టి గత 18 సంవత్సరాల నుంచి సువార్త మీటింగులు 3 రోజులు సభలు ఏర్పాటు చేస్తుంటాం. అవి కూడా దేవుడు మాట్లాడి మాకు ఇచ్చినవే. అప్పటి నుంచి నిర్విటంగా దినదినము ప్రతి సంవత్సరం ఇంకా అభివృద్ధిలోకి వస్తూ వాడబడుతున్నాయే తప్ప, అభివృద్ధి చెందుతున్నాయి తప్ప ఏ విధంగా ఇబ్బందులు లేకుండా మరి జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇది టీవీ పరిచర్య కూడా ఇంచుమించుగా 10-15 సంవత్సరాల నుంచి ఈ పరిచర్య కూడా దేవుడు మాకు ఇచ్చాడు. ఇది కూడా కరోనా టైంలో కూడా ఈ పరిచర్య ఆగకుండా అందరికీ టీవీ పరిచర్య అందడానికి దేవుడు ఎంతో కృప చూపారు. కాబట్టి ఇది సంఘమునకు ద్వారా లోకానికి అందించే గొప్ప సువార్త. హల్లెలూయా. కాబట్టి వీటి కొరకు ఇంకా మీరు ప్రార్థించండి, దేవుని ఆశీర్వాదాలు పొందాలని మనం చేస్తున్నాం. మరి ఈరోజు వాక్య భాగాన్ని చదువుకుందాం. మరి ఇప్పుడు ఈరోజు అలాగే వచ్చే వారం కూడా మీకు మనం దేవుని కృపను బట్టి డిసెంబర్ నెలలో ప్రవేశించాం. మరి సంవత్సరం అంతము ఇంకో కొన్ని రోజుల్లో నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టబోతున్నాం. మనం మరి పండగ క్రైస్తవుల వల్లే క్రిస్మస్ ఆరాధించి ప్రభువుని వదిలిపెట్టే వారం కాకుండా మరి ప్రభు ఇచ్చే రక్షణ పొందుకు నిత్యము ప్రభుని స్తుతించి ఆరాధించి సంతోషించి ఆనందించే బిడ్డగా ఉండాలని మా ఉద్దేశం. మరి క్రిస్మస్ అనేది ఏదో ఇది ఒక ఆచారం కింద మేము పెట్టడం లేదు, కానీ ఒక సువార్త దీని ద్వారా ఆ పుట్టుకను గురించి ప్రజలకు తెలియజేయడం ద్వారా ఒక సువార్తను మనం ప్రజలకు తెలియజేస్తున్న ఉద్దేశంతో మీకు ఈ వారం వచ్చే వారం క్రిస్మస్ సందేశాలు వినిపించాలని మరి దైవజనుడిగా నేను ప్రేరేపించబడి మాటలు మీకు తెలియజేస్తున్నాను. చక్కగా వినండి. విని క్రీస్తుని మన గృహంలో లేక మన ఇంటిలో ఆయన ఉద్భవించేలాగా, మన హృదయంలో ఆయన పుట్టేలాగా మనం చూడాలి. మన హృదయాన్ని, మన జీవితాన్ని ప్రభువుకి అర్పించాలి. అంతేగాని పండగలాగా ఏదో భోజనాలు పెడుతున్నారని ప్రతి సంవత్సరం వెళ్ళటం, భోజనం చేయడం, రావటం, కొత్త బట్టలు కట్టుకోవడం, క్యారల్స్ తిరగడం, ఇది తప్ప దైవికమైన జీవితాన్ని మనం పొందుకోకపోతే, ఆయన ఇచ్చే రక్షణ పొందుకోకపోతే దానివల్ల ఈ పండగల వల్ల మనకేం ఉపయోగం లేదు. ఈ పండగలు జనరల్గా ఇప్పుడు అందరూ కూడా మరి గ్రాండ్ క్రిస్మస్లు, మెగా క్రిస్మస్లు అని పెద్ద పెద్ద అంబరాల కింద ఈ క్రిస్మస్ వేడుకలు జరిగిస్తున్నారు. యాక్చువల్గా పూర్వం రోజుల్లో అయితే మరి ఈ క్రిస్మస్ వేడుకలు ఇలాగ ఉండేవి కాదు. కేవలం జనవరి పండుగ మాత్రమే, అదే నూతన సంవత్సరంలో ప్రవేశ సందర్భంలో పండగ కింద భోజనాలు పెట్టి చేసేవారు సంఘం. ఇప్పుడైతే మరి అనేక చర్చిలు విధానం బట్టి
మరి అనేక విధాలుగా ఇప్పుడు ఇది ఎక్కువగా ప్రబలిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి నేను కూడా దేవుని గుణం బట్టి ఈ వారం వచ్చే వారం క్రిస్మస్ సందేశాలు ఒకటి అంశం మీద ఈరోజు వచ్చే వారం మీకు తెలియజేయాలని కోరుతున్నాం. దాంట్లోకి మనం వెళ్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ చక్కటి విషయం మనకు తెలియజేస్తుంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తుని వారి గురించిన ప్రవచనం యెషయా ద్వారా మనకి ఇవ్వబడింది. యెషయా గ్రంథంలో ప్రభు అయిన యేసును పుట్టిక కూర్చున్నటువంటి ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. పుట్టిక గురించి ఉన్నాయి, ఆయన మరణాన్ని గురించి ఉన్నాయి, ఆయన పునరుత్థానం గురించి ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం 6వ అధ్యాయంలో కూడా ఒక విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. కుమారుడు ఇమ్మానుయేలు అని పేరు పెడతామనేటువంటి మాట కూడా ఇక్కడ 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన పుట్టుక గురించి చూడండి. 7వ అధ్యాయము 14వ వచనం, యెషయా 7:14. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగును తేనెను తినును. హల్లెలూయా. ఇక్కడ కూడా కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఇది కూడా ప్రభుని గూర్చిన పుట్టుక గూర్చిన ప్రవచనమే. ఇక్కడ మనం 9:6లో యెషయా 9:6లో కూడా మనం చూస్తే ఏలయనగా మనకు శిశువు పుట్టింది, మనకు కుమారుడు అనుగ్రహించబడను. ఇవి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించినటువంటి ప్రవచనాలు. మరి ఈ ప్రవచనములు నెరవేరాయి. ఆ కుమారుడైన యేసు 2000 సంవత్సరాల క్రితం మరి కన్యమరియ గర్భములో ఆయన జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్తలో అక్కడ రాయబడినట్టు 1వ అధ్యాయంలో 18వ వచనం మనం చదివితే, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. కన్యకగా ఉంది. ఏ పురుషుడు కూడా ఆమెను కూడలేదు. పవిత్రురాలు, పరిశుద్ధురాలు, కన్యక. ఈ ప్రవచనం కన్యక గర్భవతి కుమారుని కొను అంటే ఏ విధంగా గర్భవతుందంటే పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. దేవుని ఆత్మ ద్వారా ఆమె గర్భం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. ఆమె నీ భార్యని మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. దేవుడే ఆమె గర్భములో ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ గర్భములో ప్రవేశించి మరి కుమారుడిగా ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. పరిశుద్ధుడైన దేవుడిగా ఈ లోకానికి వచ్చిన పరిశుద్ధాత్మగా ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. హల్లెలూయా. కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు కూడా పేరు చెప్తా ఉన్నాడు. దేవుడు ముందుగానే కొంతమంది భక్తుల పేర్లు ముందుగానే చెప్పాడు. అలాగే ప్రభు పేరు ఏం పేరు పెడతావో ఇక్కడ దేవుని దూత యోసేపుకి చెప్తా ఉంది. ఆయనకు యేసు అని పేరు పెట్టుతుంది. యేసు అనగా రక్షకుడు అని అర్థం. అలాగే
ఒకటో అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థం, మెస్సయ్య అని అర్థం, అభిషక్తుడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పాపము నుండి, వారి పాపము నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనను. సరే, అప్పుడు 22వ వచనం ప్రవచనం యెషయాలో 7వ అధ్యాయంలో 14లో ఉంది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. హల్లెలూయా. సరే, ఇది యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనం ఇక్కడ నెరవేరింది. కన్య మరియ గర్భము పరిశుద్ధాత్మలను ధరించడం, ఆమె గర్భములో నుండి యేసు రక్షకుడిగా ఈ లోకానికి ఉద్భవించడం, యేసు పుట్టడం జరిగింది. హల్లెలూయా. ఇది ప్రవచన ప్రకారంగా యేసు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇమ్మానుయేలు అంటే పేరు, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారన్నారు. ఇమ్మానుయేలు అన్నకు పేరునకు భాషాంతం దేవుడు మనకి తోడు. అది సరే, తోడుగా మానవులందరికీ తోడుగా ఉండడానికి, నీడగా ఉండడానికి, అండగా ఉండడానికి, ఆదరించడానికి యేసు ఇమ్మానుయేలుగా ఈ లోకమునకు వచ్చాడు. హల్లెలూయా. ఇది ఇక్కడ నెరవేరినట్లు. అలాగే కుమారుడు గురించిన ప్రవచనాలు చాలా ఉన్నాయి. యెషయా గ్రంథంలో మనం ఏలియనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడినని వ్రాయబడింది. కుమారుడు అనుగ్రహించబడిన కుమారుడు యాక్చువల్గా ఈ కుమారుడు అనే దాని మీదకి యేసు కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. అద్వితీయ కుమారుడుగా యోహాను 3:16 చదువుకుందాం. దేవుడు చదువుతాం, అది అన్నీ చదివితేనే మీకు అర్థమవుతాయి. నేను చెప్పేస్తే అవి మీకు ఎక్కడున్నాయో తెలియదు. 3:16లో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది. చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకమునంటే లోకములోని చెట్లు చేమల్ని పశువుల్ని వాటిల్నే కాదు. లోకం అంటే మనుషులు అన్నమాట. లోకం అంటే మట్టి కాదు, మనుషులని అన్నట్టుగా మనుషులు, లోకంలో ఉన్న మానవాళ్ళందరినీ దేవుడు ప్రేమించాడు. ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారునిగా, సరే, అద్వితీయ కుమారుడు, కుమారుడు అనే మాట బైబిల్లో చాలా దిక్కులు ఉంది. ఆ కుమారుడు ప్రభు అయిన యేసు. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడు, ఆ కుమారుడిని మనం ఏం చేయాలి అనేది ఈ క్రిస్మస్ సీజన్లో ఈ వారం వచ్చే వారం సీజన్లో మనం నేర్చుకుందాం. కుమారుని గురించి నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. చూడండి, కుమారునిగా, అద్వితీయ కుమారునిగా, లేక అద్వితీయ కుమారుని అంటే జగదైక కుమారుడిగా, ఫుట్నోట్లో 3వ అంకెలో ఉంటుంది. జగదైక కుమారుడిగా లేక ఏకైక కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుడు పంపించాడు. అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఎలా పుట్టాడు ప్రభు? కుమారుడిగా పుట్టాడు. యాక్చువల్గా కుమారుడుగా పుట్టడం ఎందుకంటే కుమారుడుగా ఉండడం అనేది గొప్ప అది మర్మం. అది కుమారుడు ఉండడం, కుమారుడుగా రావటం, కుమారుడు చేయవలసిన పని ఏంటి, కుమారుల్లో ఉన్న విశేషత ఏంటి, పుట్టిక, ఆ కుమారుడు పుట్టడం వల్ల మానవాళికి ఏంటి, అసలు కుమారుల్లో ఉన్న విశేషత ఏంటి, జనరల్గా వేదాల్లో లేకపోతే గ్రంథాల్లో కూడా ఉంటుంది. కుమారుడికి ఒక ప్రత్యేకత ఉంది. హల్లెలూయా. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా కుమారుడు లేక యేసు క్రీస్తుకి కుమారుడిగా ఆయన పుట్టడం వల్ల కలిగే మేలు అనేది మనం అందరం, ఎందుకు మనకి కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఎందుకు మనకి శిశువు అనుగ్రహించబడ్డాడు, ఏంటి ఆ కుమారుడు యొక్క విలువేంటి, ఆ కుమారుల్లో ఉన్న విశేషత ఏంటి అనేది ఈ క్రిస్మస్ అందరూ మనం తెలుసుకోవాలి. ఏదో చదివేసుకుని సంబరం చేసేసుకుని భోజనాలు చేసి వెళ్ళిపోవటం కదా. కుమారుణ్ణి మనం తెలుసుకోవాలి, విశ్వసించాలి, అంగీకరించాలి.
ఆయన ఇచ్చే రక్షణ పొందుకొని దేవుని పిల్లలమై, దేవుని కుమారులమై, దేవుని కుమార్తెలమై దేవుని రాజ్యంలో చేరుకోవాలి. అది అసలైన క్రిస్మస్ అంటే. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. హల్లెలూయా. ఇది దేవుడు ప్రభుని కుమారుడిగా యేసుని లోకానికి పంపడం కారణం ఏంటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను దేవుడు మనకు అనుగ్రహించాడు. పిల్లరా, చక్కటి సందేశం మనం వినొచ్చు. ఇందులో గొప్ప సువార్త ఉన్నది. ఎందుకు కుమారుడు అనుగ్రహించబడాలి అంటే, బిళ్ళరా, అందులో గొప్ప విశేషత ఉంది. ఆ కుమారుడు చేసిన త్యాగంలో గొప్ప విశేషం ఉంది. దానివల్లే మానవాళికి విమోచన వస్తుంది, రక్షణ వస్తుంది, గొప్ప విడుదల వస్తుంది. కుమారుడు ఎందుకు వచ్చాడని అంటే, యాక్చువల్గా నశించిన దాన్ని నశించేవాక విశ్వసించువాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందడానికి ఆయన దేవుడు పంపించినట్లుగా మనం చూస్తున్నాం. సరే, మానవాళిని రక్షించడానికి, నశించిపోకుండా అంటే నరకంలో పడకుండా నిత్యజీవములోనికి నడిపించడానికే ఆయన కుమారుడైన, అద్వితీయ కుమారుడైన యేసును ఆయన దేవుడిని ఈ లోకమునకు పంపించినట్లుగా మనం చూస్తున్నాం. బిడ్డలారా, మానవుని పాపము, ముఖ్యంగా కరడుగట్టిపోయినటువంటి మానవుడు పాపపు జీవితంలో ఉన్నాడు. పాపపు జీవితము నుండి, తద్వారా పాపము నుండి మరణములోనికి అనక నరకములోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. మానవుడు పాపము చేశాడు. బైబిల్లో చెప్తుంది, రోమా పత్రికలో, పాపము చేసి నశించిపోతున్నారు. నశించిపోతున్నాడంటే నరకంలోకి వెళ్ళిపోతున్నారు, ఆరని అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్నారు. మరి ఇక్కడ రోమాపత్రికలో రాయబడినట్లు 6:23లో మనం చదువుకున్నట్లయితే, రోమా 3:23, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చిన్నవాడు మొదలు పెద్దవాడు అవనండి, ఏ జాతి వారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అవనండి, పెద్ద పెద్ద ఆఫీసర్లు అవనండి, అధికారులు, ఇంకా లోకంలో ఎన్నో భేదాలు ఉండొచ్చు. పెద్ద పెద్ద రకరకాల అభిప్రాయాలు, మానవులు, తెగలు, జాతులు, కులాలు చెందిన వాళ్ళు అవ్వచ్చు. అందరు కూడా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. సరే, దేవుని నుండి దూరం అయిపోయారు. దేవుడిచ్చిన ఆత్మీయ స్థితి నుండి దూరం అయిపోయారు. దేవుని మహిమను పొందుకోలేకపోతున్నారు. దేవుని దర్శనాలు లేకుండా ఉన్నారు. దైవికమైన జీవితం అలవర్చుకోకుండా బిడ్డలారా, దైవిక జీవితం నుండి దూరం అయిపోయి నశించిపోతున్నారంటే నరకానికి వెళ్ళిపోతున్నారు, పోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, సరే, ఎందుకు కుమారుని అనుగ్రహించారంటే ఆ మానవాళిని విమోచించాలి, పాపము ద్వారా విమోచించాలి అని దేవుడు ఉద్దేశించి ఆయన్ని కుమారుడికి ఈ లోకానికి పంపి మనందరి పాపముల నిమిత్తమై ఆయన్ని సిలువ వేయించాడు. కల్వరిలో సిలువ వేయించి ఆ సిలువలో ఆయన రక్తము చిందించవలసి వచ్చింది. ఒక గొర్రె పిల్లగా సిలువలో ఆయన రక్తము చిందించి ప్రాణం పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. తద్వారానే, అలా చేయకపోతే మానవాళికి పాపం విడుదల లేదు, మోక్షం లేదు, రక్షణ లేదని ఉద్దేశించి ఆయన కుమారుడిగా లోకమునకు వచ్చి, ఒక రకంగా తండ్రి పంపించాడని వచ్చి, లేకపోతే తండ్రి అయిన దేవుడే కుమారుడిగా ఈ లోకమునకు వచ్చి, నరుడిగా వచ్చి మానవాళ్ళందరి పాప విమోచన నిమిత్తమై తన పరిశుద్ధ రక్తాన్ని, మరి వేదాల్లో వాటిలో చెప్తుండే తద్రక్తం పరిశుద్ధమై ఉండాలి, ఆ రక్తము పరిశుద్ధమైన రక్తమై ఉండాలి, దేవుడే ఆ రక్తాన్ని చిందించాలని, ఆ రక్తము ద్వారానే మానవులకి పాపము నుండి విడుదల కలుగుతుందని పూర్వం నుంచి అనేక గ్రంథాల్లో అలాగే వ్రాయబడిన ప్రకారంగా
మరి తన కుమారుడైన యేసుని ఈ లోకానికి పంపించి మానవాళ్ళందరి పాపముల నిమిత్తమై ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఆ కల్వరిలో సిందింపచేసి మనందరి పాపముల నిమిత్తమై ఆయన ప్రాణం పెట్టించి 3 దినాలు సమాధులు ఉండి 3వ దినాన్ని తిరిగి లేచిన దేవుడిగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా క్రీస్తు యేసు మానవాళిని కుమారుడిగా ఎందుకు వచ్చాడంటే మానవుల్ని విమోచించడానికి, విడిపించడానికి, ఆ పాపము నుండి, ఆ శాపము నుండి, ఆ కరడుగట్టుపోయిన భయంకరమైన చెడు జీవితము నుండి, ఆ పోయే అంటే నరకానికి పడిపోయే స్థితి నుండి మానవుల్ని విమోచించి రక్షించడానికే యేసు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఉచితం ఆయన కృపచేత ఉచిత విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. హల్లెలూయా. నీతిమంతులుగా పాపము నుండి విమోచించి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి చూసారా, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. హల్లెలూయా. సరే, కరుణామయుడిగా, ప్రేమామయుడిగా, కరుణామయుడిగా వచ్చి ఈ లోకానికి వచ్చి మనందరి పాపం నిమిత్తమై ఒక గొర్రె పిల్లగా ఆయన సిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టాడండి. తద్వారా మానవాళ్ళందరికీ పాపము నుండి విడుదల పొంది మనము ఎక్కడికి వెళ్ళినా లోకరీతిగా మనం అనుకుంటాం ఈ పాపము నుండి విడుదల పొందడానికి మానవులు ఎన్నో తపస్సులు, ఎన్నో జపాలు, ఎన్నో తీర్థయాత్రలు, ఎన్నో పుణ్యకార్యాలు, ఎన్నెన్నో వాటన్నిటిని చేసి తద్వారా మోక్షం పాపము నుండి విడుదల పొందుకొని మోక్షంలోకి వెళ్ళాలని చాలా ప్రయత్నాలు, ఎన్నో మార్గాలు ప్రజలు అన్వేషిస్తూ ఉన్నారు. 6వ అధ్యాయము 23వ వచనంలో చదివినట్లయితే, ఏలైనగా పాపం వల్ల వచ్చి జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. సరే, మొట్టమొదట మనం నేర్చుకోవాల్సిందంటే కుమారుణ్ణి ఎందుకు దేవుడు పంపించాడంటే ఆ భయంకరమైన పాపపు స్థితిలో ఉన్నటువంటి మానవాణ్ణి మరి విమోచించి రక్షించడానికి కొరకు, పరిశుద్ధునిగా చేయటం కొరకు, నీతిమంతుడిగా చేయటం కొరకు యేసు కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం తీర్థయాత్రలు, తపస్సులు, జపాలు, పుణ్యకార్యాలు చేయటం ద్వారా కాదు, ప్రభు అయిన యేసునందు మనం విశ్వసించడం ద్వారా మన పాపము నుండి కడగబడి, శుద్ధి చేయబడి, విమోచించబడి, పరిశుద్ధులమై నరకము నుండి తప్పించబడి పరలోకమునకు వెళ్ళే గొప్ప జీవితాన్ని ప్రభుని విశ్వసించడం ద్వారా రక్షణను, స్వస్థతను, చక్కటి జీవితాన్ని మనం పొందుకోగలం. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే కుమారుడు అనేది చారిత్రక మాటది. పుత్రుడు లేనిదే పుట్టగతులు లేవంటారు. పున్నమ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడు అంటారు. అలాగే బైబిల్లో కూడా కుమారుడు ఎందుకు అనుగ్రహించబడ్డాడో, ఆయన వచ్చుట ద్వారా మనకి ఏ విధమైన విమోచన కలిగిందో, విడుదల దొరుకుతుందో అది మనము తెలుసుకొనవలసిన వారం ఉన్నాం. ఇప్పుడు మనం నేర్చుకునే అంశం ఏంటంటే ఆ కుమారుల్లో మొట్టమొదటిది ఏంటంటే ఆయన మన పాపముల నుండి మనలను విమోచించి రక్షించడానికి ఆయన కుమారుడిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మొదటగా మనం చూస్తున్నాం. మొదటిగా మనం గమనించుకోవాలి. కాబట్టి ఇంకా ఈ క్రిస్మస్ సందర్భంలో అయినా మనము ఆ పాపపు జీవితంలోనే ఉండి క్రీస్తును అంగీకరించకుండా అలా పాపంలోనే ఉండి పాప జీవితంలో కలిగి భయంకరమైన వ్యాధులను అనుభవిస్తూ నరకానికి పడిపోయే వారంగా ఉండగా ఈ క్రిస్మస్, ఈ డిసెంబర్లో జరిగే క్రిస్మస్ సందర్భంలోనైనా ఈ సువార్తను విని ఆయన్ని అంగీకరించి విశ్వసించి ఆయన ఇచ్చే పాప క్షమాపణ లేక పాపం నుండి విడుదల పొందుకొని గొప్ప రక్షణ పొందుకోవాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. యేసు అనగా రక్షకుడని ముందే చెప్పాను. ఆయనకు యేసు అని పేరు ఎందుకంటే తన ప్రజలను మనము ఆయన ప్రజలం, ఆయన మనకు దేవుడై ఉన్నాడు, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, సృష్టించిన సృష్టికర్త, ఆయన మేపే గొర్రెలు, ఆయన మన దేవుడై ఉన్నాడు. కాబట్టి తన ప్రజలను తమ పాపముల నుండి ఆయనే విమోచించును గనుక
ఆయనే రక్షకుడు కనుక ఆయనకు యేసు అని పేరు పెడతా ఉన్నాడు. కనుక ఇంకా మరి ప్రభుని అంగీకరించక మరి ఇంకా పాపంలోనే, ఆ భయంకరమైన శాపంలోనే, ఆ వేదనతోనే, ఆ యొక్క బలహీనతలతో లేక భయంకరమైన శోధన వేదన వ్యాధులు కలిగి జీవిస్తున్న బిడ్డలారా, మరి ఈ సమయంలో అయినా ఆ రక్షకుడిని, ఆ కుమారుణ్ణి మీరు అంగీకరించి విశ్వసించి ఆయన ఇచ్చే రక్షణ పొందుకోవాలని మరి దైవజనుడిగా నేను కోరుతున్నాను. మరి అప్పుడే అసలైన క్రిస్మస్. అసలు క్రిస్మస్ ఆనందం నీలో కలగాలంటే ఆయన నీలో పుట్టాలి. ఎక్కడో యోదయ బెత్లెహేములో పుట్టినప్పుడు అక్కడ దూతలు ఇదిగో ప్రజలందరి కలుగుబోవు మహా సంతోషకరమైన, లోకాసువార్తలో రాయబడి ఉంటారు, మహా సంతోషకరమైన శుభవర్తమానం మీకు తెలియజేస్తున్నాం. ఏంటంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. కుమారుడు పుట్టాడు, రక్షకుడు ఆయనే యేసు. ఆయన ద్వారా మనకు విడుదల, విమోచన, పాప క్షమాపణ, విడిపించబడి పాప క్షమాపణ పొందుకొని పరిశుద్ధులమై నీతిమంతులమై మోక్షము నుండి నరకము నుండి తప్పించుకొని మోక్షంలోనికి వెళ్ళే గొప్ప జీవితం ప్రభు ద్వారా వచ్చిందని మనకు తెలియజేస్తూ ఉంది. అది మహా సంతోషకరమైన వర్తమానం అండి. అంటే ఎప్పుడైతే ప్రభువును తెలుసుకుంటూ పాపం నుండి విడుదల పొందుతామో అదే అసలైన క్రిస్మస్. ఎప్పుడైతే ఆయన మన హృదయంలో జన్మిస్తాడో, మన ఇంట్లో మన హృదయంలో మనలో జన్మిస్తాడో అప్పుడే అసలైన ఆనందం, సంతోషం, ఆ ఆనందం అనేది నీ హృదయంలో కలుగుతుంది. ఆ సంతోషాన్ని నువ్వు అనుభవించగలవు, ఆ ఆనందం నువ్వు అనుభవించగలవు, రక్షణ పొందుతావు. రక్షణ ఆనందం కలిగి, రక్షణ సంతోషం కలిగి దేవునిలో చక్కగా జీవించవు. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో అనే ప్రభుని మీ హృదయంలో చేర్చుకొని విశ్వసించి ఆయన మీ హృదయంలో చేర్చుకొని ఆయన ఇచ్చే రక్షణ, పాపము నుండి విడుదల పొంది రక్షణ పొందుకొని ఆయన బిడ్డలై గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని కలిగిన ప్రజలకు ఉండాలని దైవజనుడు కోరుకుంటూ మీకు అందరికీ నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు. సమృద్ధి అయిన ఆనందం, సంతోషం, క్రిస్మస్ ఆనందం, సంతోషం, సంబరం, చక్కటి గొప్ప వింత విధి మీ జీవితాల్లో, మీ గృహాల్లో మీకు దేవుడు కలగజేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, ఈరోజు మరి నెల డిసెంబర్ నెలలో ప్రవేశపెట్టారు. మరి లోకమంతా కూడా క్రైస్తవ సంఘాలని క్రిస్మస్ వేడుకను జరిగిన సందర్భంలో ఇదిగో ఈరోజు వరల్డ్ పీస్ ఎవాంజలికల్ చర్చ్ ద్వారా కూడా ఈ రక్షణ దొరకమనే టీవీ కార్యక్రమాల ద్వారా తండ్రి ఆయన నీ యొక్క క్రిస్మస్ సందేశాన్ని ఇవ్వడానికి మీరు కృప చూపారు. మీరే వాడుకున్నారు, నీకు వందనాలు. ప్రజలందరూ అసలైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకునేటట్లుగా మీరే వారిలో జన్మించండి. ప్రతివారు నిన్ను విశ్వసించి పాపము నుండి విడుదల పొంది ఇచ్చే రక్షణ పొందుకొని నీలో జీవించి ఆ నిత్య జీవానికి వారసులై నిత్య జీవాన్ని పొందుకునే కృప దయచేయండి. విన్నవాక్యం అందరి హృదయాల్లో పడేది అందరూ ఫలించడం కృప చూపించమని, మీరే మహిమ పొందమని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసునామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.